హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. మహిళలకి శుభవార్త వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. మొత్తం 171 పోస్టులకు అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇందులో రాత పరీక్ష ఏమీ ఉండదు. అర్హత మెరిట్ ఆధారంగా నేరుగా సెలక్షన్ అనేది జరుగుతుందండి. 10వ తరగతి పాస్ అయిన మహిళలు ఈ ఉద్యోగానికి అర్హులండి. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో స్థిరమైన ఆదాయం మరియు సమాజ సేవ చేసే అవకాశం రెండూ ఒకేసారి వస్తాయండి. గ్రామీణ ప్రాంత మహిళలకి చాలా మంచి అవకాశం అండి. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అంటే చిన్నపిల్లలకి, గర్భిణీ స్త్రీలకి పోషణ మరియు ఆరోగ్య సేవలు అందించే ప్రభుత్వ విభాగం అండి. సో ఈ కేంద్రం ద్వారా 0 నుండి 6 సంవత్సరాల వరకు పిల్లలకి పోషకాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తారండి. ఇందుకోసం అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకులు నియమిస్తున్నారు. ఉండేసరికి 2 పోస్టులు ఉన్నాయండి. 2 పోస్టులు అంగన్వాడీ వర్కర్ మరియు అంగన్వాడీ హెల్పర్ అండి. కడప జిల్లాలో ఉంది జాబ్ లొకేషన్. సో ఇది రెగ్యులర్ జాబేనండి. ఆఫ్లైన్ అప్లై చేయొచ్చు ఇది. అన్ని వివరాల్లోకి వెళ్తే అండి, కేంద్రం పిల్లలకి అంగన్వాడీ కార్యకర్తలు చేసే పనులు ఏంటంటే, కేంద్రంలో పిల్లలకి ప్రాథమిక విద్య, పాటలు, ఆటలు నేర్పించడం, గ్రామాల్లో గర్భిణీ స్త్రీలను, చంటి పిల్లల తల్లులకి ట్రాక్ చేయటం, పిల్లలను పోషకాహారం పంపిణీ చేయటం, ఆరోగ్య తనిఖీలు, రోగనిరోధక టీకాలతో సహాయపడటం, ప్రభుత్వ పథకాలకు సమాచారం గ్రామస్తులు అందించడం, ఇట్లాంటి పనులు చేస్తారండి. కేంద్రాన్ని శుభ్రంగా ఉంచడం, పిల్లల్ని సంరక్షించడం, మధ్యాహ్న భోజన తయారీలో సహాయపడటం ఇవన్నీ చేస్తారు. అర్హత వివరాలు వచ్చేసరికి 10వ తరగతి ఎస్ఎస్సి ఉత్తీర్ణై ఉండాలండి. ఏపీ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు ద్వారా పాస్ అయి ఉండాలి. సో ఇతర అర్హతలు వచ్చేసరికి అభ్యర్థి తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలండి. అభ్యర్థి మాత్రం వివాహితురాలై ఉండాలి. ఆ అంగన్వాడీ కేంద్ర పరిధిలో నివసించేవారై ఉండాలండి. సో 7/2026 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు మించకుండా ఉండాలండి. జీతం వివరాలు వచ్చేసరికి అంగన్వాడీ కార్యకర్త మెయిన్ అండ్ మినీ వాళ్ళకి గౌరవ వేతనం వచ్చేసరికి 11,500 రూపాయలండి నెలకి. అంగన్వాడీ సహాయకులకైతే గౌరవ వేతనం వచ్చేసరికి 7,000 రూపాయలండి నెలకి. దరఖాస్తు రుసుము ఏమీ లేదండి. అర్హులైన అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి 23/4/2026 అండి. అర్హులైన అభ్యర్థులని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇది ఎలా ఎంపిక చేస్తారంటే, విద్యా అర్హత మెరిట్ చూస్తారండి. 10th మార్కులు వయసు ఆధారంగా పరిశీలిస్తారు. సో దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 13వ తారీఖు అండి. ఏప్రిల్ 13వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపండి. ఇంటర్వ్యూ మాత్రం 23వ తారీఖు అండి. ఇలాంటి జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్.